హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు ఏంటంటే నేను మా హస్బెండ్ వచ్చేసి మట్టి పాత్రలు తీసుకొచ్చారనమాట కొన్ని. అంటే పెరుగు తోడు పెడతారు కదా, పెరుగు పెట్టుకోవడానికి ప్లస్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి వాటర్ పెట్టుకోవడానికి కూజాలాగా అలా తీసుకొచ్చారు. సో అవి ఏంటంటే ఫస్ట్ వాటర్లో నింపి పెడితే కొంచెం స్ట్రాంగ్ అవుతాయి అని చెప్పేసి వాటర్లో నింపి పెట్టమన్నారు. దానికంటే ముందు నేను ఏం చేశానంటే ఒక టబ్ తీసుకొని దాంట్లో వాటర్ వేసేసి ఆ వాటర్లో మొత్తం వాటర్ మనం ఏవైతే తీసుకొచ్చారో ఐటమ్స్ అవన్నీ పెట్టానమాట. ఇది కూజా, ఇవి 3 లీటర్స్ వరకు వాటర్ పడుతుందండి. ఇవి వచ్చేసి జగ్ స్టఫ్ జార్ టైప్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి నాకు కాల్ చేస్తే ఒక వీడియో కాల్లో బాగున్నాయని చెప్పేసి నేను తీసుకోమని చెప్పాను. ఇవి జార్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇవి బౌల్ వచ్చేసి పెరుగు తోడు పెట్టడానికని తీసుకున్నాను. ఈ బౌల్ చాలా అంటే చాలా మందంగా ఉందన్నమాట. మనకి ఏంటంటే కొంచెం అటు ఇటుగా మనం ఏమన్నా ఫాస్ట్గా పెట్టేసినా కూడా బ్రేక్ కాకుండా చాలా మందం ఉందండి. సో ఇది ఇలా వాటర్లో పెట్టగానే అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఇది నేను కర్డ్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి తీసుకురమ్మని చెప్పాను. ఇప్పుడు సమ్మర్ కదా, బాగుంటుంది అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళు ఆల్రెడీ యూస్ చేస్తున్నారు. సో వాళ్ళు నాకు చెప్పారు వాళ్ళు బాగుంది యూస్ చేస్తుంటే అని. సో తీసుకొచ్చాను. ఇవన్నీ వాటర్లో నింపేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇది బయట తీస్తే వాటర్లో నుంచి ఇలా వచ్చాయన్నమాట. మళ్ళీ వాటర్ పోసి పెట్టాను. ఇది ఏంటంటే వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. గ్లాస్ చూడండి, ఇట్లా వాటర్ నుంచి బయటికి తీయగానే మొత్తం ఇట్లా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసి పొడి పొడిగా అయిపోయింది, డ్రై అయిపోయింది అనమాట. గ్లాస్ మొత్తం డ్రై అయిపోయింది చూసారా. ఇది కూజాకి వచ్చిందనమాట గ్లాసు. వాటర్ ఇట్లా పెట్టగానే మనం డ్రై అయిపోతుంది. సో నేను మళ్ళీ అన్నిట్లోని వాటర్ వేసి పెట్టేసి నీళ్ళన్నీ దాంట్లో నింపి పెట్టాను. యాక్చువల్గా ఇది యూజ్ చేయడానికి ముందు ఏదైతే ప్రిపరేషన్ ఉంటుందో అది నాకు క్లారిటీగా తెలియదు. సో యూట్యూబ్లో చూసే నేను కూడా దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. వాటర్ నింపి పెట్టాలని ఉంది. మనకి ఏంటంటే ఎవరైనా అడిగినా కూడా టబ్లో పెట్టి వాటర్ వేసేసి పెట్టాలి, తర్వాత వాటర్ నింపి పెట్టాలి, లిక్విడ్ వేసి క్లీన్ చేయాలి, సాఫ్ట్ స్క్రబ్బర్తో క్లీన్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో నేను అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను అనమాట. ప్రజెంట్ అయితే ఇవన్నీ నింపి పెట్టాను. ఇది చూసారా వాటర్ మొత్తం ఎట్లా బయటకు వచ్చేస్తుందో. ఆల్రెడీ 3 డేస్ ఇట్లనే నింపి పెట్టాను నేను, అయినా ఇంకా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ రియల్ వాటర్ కానీ మిల్క్ కానీ పోస్తే మరి అప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. సో ప్రజెంట్ అయితే నార్మల్ వాటర్ పెట్టేసి ఉంచాను అనమాట. ఇది కూజాలు కానీ మన జార్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. ఇంకా అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయంటే ఇడ్లీ పత్ర అవి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.